అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు గవ్వలు ఇప్పుడు ఎలా వేస్తామో, పురుషులకు ఎట్లా పడతాయో, స్త్రీలకు ఎలా పడతాయో, ఆ గవ్వల మీద మీ జాతకం ఎలా ఉంటుందో, మీ ఒక్కొక్క రాశి మీద 12 రాశుల మీద మీకు ఎలా వస్తుందో ఇప్పుడు చెప్తాము. ఇప్పుడు ఆ వచ్చిన ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మీరు పాటించుకుంటే అది మీ భర్తలో ఉండొచ్చు, మీ తోడ పుట్టిన వాళ్ళకు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండొచ్చు. అలా ఒక పద్ధతి పాటించుకొని మీరు ముందుకు చేసుకుంటూ పోతే మీ పనులు శుభలు ఉంటాయి, మీ పనులు కూడా గెలుస్తాయి. మీ నమ్ముకున్న దేవతలకు ఆ ప్రకారంగా పూజ చేసుకుంటే కూడా మీ ఇంట్లో కూడా భాగ్యం జరుగుతుంది. మీరు కోరుకున్న పనులు కూడా శుభాలు జరుగుతాయి. ఆ సమ్మక సారక పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మంచిగా ఉండాలని అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఇప్పుడు 12 రాశుల మీద ఇప్పుడు గవ్వలు వేస్తే మీకు ఎలా వస్తుందో మీ జాతకం చూద్దాం. ధనుసు రాశి వాళ్ళ పేరు మీద గవ్వలు వేస్తే ఎలా ఉందో చూద్దాం. ధనుసు రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ మగవాళ్ళ జాతకముల ప్రకారంగా పురుషులకు మాత్రం ఎట్లా పోయినా కానీ జయం అన్నట్టే ఉంది. కానీ సంపాదనం చేస్తారా అంతే, ఖర్చుల పని పెడతారా అంతే. కానీ ఎవరి మాట ఎక్కువగా నమ్మరు, ఎవరి మాట ఎక్కువగా పట్టించుకోరు. కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రమే అల్లరితనము, అల్లరి చాటాలు, కొంటతనాలు ఎక్కువ చేస్తారు. కానీ అందులో మాత్రం ఇంకా ముందుకు కూడా చేసే పనిలో చేసే విధానంలో కూడా శాంతి ఓపిక పట్టి పని చేస్తే ఇంకా మంచిది. ఇంకా స్త్రీ వాళ్ళ జాతకంలో చూస్తే కానీ అష్టదరిద్రము కూడా వింటా ఉంది. కానీ దీని ప్రకారంగా అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో జాగ్రత్తగా పాటిస్తే మీకేమి సమస్య ఉండదు, ఏ పాపం ఉండదు. మీ దేవుడుకు నడిచే నమ్ముకున్న దేవుడు మీ ఎంట మాత్రం శాశ్వతంగా ఉన్నాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా చూసే వాళ్ళకు చేసే పనులకు వాళ్ళకి ఏది చేసినా కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుంది, గందరగోళం మీద ఉంటారు వాళ్ళది. ఇంకా రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా, శ్రీతారంలో ఉన్న వాళ్ళు కూడా స్త్రీలకు మాత్రం అష్టదరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. నెల ఈ మార్చి నెల మాత్రం ఎట్లా ఉందంటే కానీ అంత చక్కగా లేదు. కానీ దాని వలన ఏ పని చేసినా కూడా శాంతంగా ఉండాలి. ఇంకా ముందుకు ఈ మకర రాశి, ఈ మిథున చేసినా కూడా మీ రాశి నక్షత్రాలు మారుతున్నా కూడా కేతువు రాహులు చేతుల మీదకి వెళ్ళి శుభాలే ఉంటాయి. కానీ శాంతంగా ఉండాలి. చదువుకుంటున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కూడా జాగ్రత్త ఉంటే మీ అందరికీ మంచిది.